ఈ యూట్యూబర్ పేరు ఎన్బి షో అంట. ఏ ఎన్బి షో 13 నిమిషాలు వీడియో చేశాడు. ఇండస్ వాటర్ సస్పెండ్ అయిన దాని మీద. దాని గురించి 13 నిమిషాలు వీడియో అనేది చేశాడు. 13 నిమిషాలు మొత్తం అంతా సొల్లే చెప్పాడు. మ్యాటర్ లేదు. కానీ వీడికి 9 లక్షల మంది సబ్స్క్రైబర్లు, ఈ వీడియోని 5 లక్షల మందిని చూడాలి. 13 నిమిషాలు ఏంటో వచ్చింది మీకు? 2 నిమిషాలు క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసేదానికి 13 నిమిషాలు ఆడు వీడియో చూసి దాంట్లో అసలు మ్యాటరే లేదు. పోన్లే ఏదో ఒకటిలే. కానీ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా అమలు చెయ్యమంటే వాటర్ని ఆపేయడం కాదు, ఓకేనా? ఏదైతే వాటర్ డేటా అనేది ఉంటుందో ఆ డేటాని పాకిస్తాన్కి షేర్ చేయకపోవడం, అర్థమైందా? ఈ వాటర్ డేటా ఏదైతే ఉందో అది షేర్ చేయకపోతే ఏమవుతుందంటే ఇటువైపు వరదలు ఎప్పుడు వస్తున్నాయి, లేకపోతే కరువు ఎప్పుడు వస్తుంది, ఎంత వాటర్ని స్టోర్ చేసుకోవాలి, ఎంత వాటర్ని రిలీజ్ చేస్తూ ఉండాలి, ఈ మ్యాటర్ పాకిస్తాన్కి తెలియదు. అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడం వల్ల ఇది ఒకటి చేయొచ్చు. సెకండ్ది ఏంటంటే ఇండస్, జిలాము, చినాబ్ నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల్లో వాటర్ ఏదైతే ఉందో దాన్ని 20% మనం యూజ్ చేసుకోవచ్చు. 80% అనేది పాకిస్తాన్కి వదిలేయాలన్నమాట. ఈ ట్రీటీ ప్రకారం ఇదే ఒప్పందం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ నదుల మీద ఎన్ని రకాల ప్రాజెక్టులు ఉన్నాయంటే ఇండస్ నది మీద నిము బజ్గో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, చుటక్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, దుబూర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, అదే విధంగా జిలాం నది మీద బహ్లీహర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, ఉరి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఉన్నాయన్నమాట. చినాబ్ నది మీదకి వస్తే సలాల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, రత్లే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, పాకల్దూల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది. సో ఈ అన్ని ప్రాజెక్టులు కలిపినా సరే మన కెపాసిటీ అనేది 27 MAF అనమాట. MAF అంటే మిలియన్ ఎక్కర్ ఫుట్. కానీ ఈ నదుల కెపాసిటీ ఎంత అంటే 137 MAF అనమాట. అంటే 137 MAF ఉన్న నదుల వాటర్ని మన దగ్గర ఉన్న 27 MAF లిమిటెడ్ రిసోర్సెస్తోని మనం ఆపలేం కదా. సో ఈ ట్రీటీ క్యాన్సిల్ అయితే వాటర్ ఆపడం అనేది జరగదు. వాటర్ ఫ్లో అనేది అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక మీద నుంచి ఏవైతే రిస్ట్రిక్షన్ వల్ల పెద్ద ప్రాజెక్టులు కట్టకుండా ఈ 20% అండర్లోనే మనం ప్రాజెక్ట్స్ ఏవైతే కట్టుకొని ఉన్నామో ఇక మీద నుంచి ఆ ఒప్పందం క్యాన్సిల్ అయ్యి ఇక మీద నుంచి పెద్ద ప్రాజెక్టులను అక్కడ కట్టుకోవచ్చు. అది కట్టడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో 10 నుంచి 12 సంవత్సరాల దాకా పెట్టేస్తుంది. సో అప్పటి వరకు నీళ్ళు ఆపడం అనేది జరగదు. ఇది ఫేక్ నరేటివ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ పరంగా ఇండియాని ట్రోల్ చేసి పారేస్తున్నారు. ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్లో కూడా ట్రోలింగ్ అనేది జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది? వీళ్ళు స్ప్రెడ్ చేసే ఫేక్ నరేటివ్స్ వల్ల. ఇలాంటి ఫేక్ నరేటివ్స్తోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా మారాలి. ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో వీడియో చేశాడు, వాడికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాడు చెప్పిందంతా నిజమే అవుతుంది అనుకోవడం మీ తప్పు. సో ఏ విషయం ఎవడు చెప్పినా సరే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. అది నేను చెప్పినా ఎవడు చెప్పినా సరే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవడో చెప్పాడు ఆడు సొల్లు చెప్తాడు, ఆ సొల్లుని మనం అంత 13 నిమిషాలు టైం వేస్ట్ చేసి ఆ సొల్లు వినడం కన్నా 5 నిమిషాలు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోయేదానికి ఎందుకన్నా నిజం తెలుసుకుంటే మంచిది, ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా సరే ఎప్పుడైనా నా థంబ్నెయిల్ కనిపిస్తే వీడియో చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఓకేనా? బాయ్ అయితే.